నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీకి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం గమనార్హం. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రి అనడం గమనార్హం అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల ముందు ఏపీ అంతా తిరుగుతూ నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చూస్తే అమరావతికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని నీళ్లు మట్టి ఇచ్చి వెళ్లారని విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్రం అయితే అమరావతికి 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని చెబుతోంది. అయితే ఆ నిధులు ఏ మూలన సరిపోవు అన్నది తెలిసిందే. అమరావతి రాజధానిని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసిన తీరును చూస్తే 1,00,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. కనీసం తొలి దశ నిర్మాణం పూర్తి కావాలన్నా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ బడ్జెట్లో అమరావతికి స్పెషల్ గ్రాంట్స్ కింద 30,000 కోట్ల రూపాయలైనా ఇస్తారని అంతా అనుకున్నారు. కేంద్రం అందులో సగం నిధులను ప్రకటించింది. అయితే ఈ నిధులు స్పెషల్ గ్రాంట్గా ఇస్తున్నారా లేక రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారా అన్నది తెలియడం లేదు. తరచి చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో వివిధ ఫైనాన్స్ ఏజెన్సీల ద్వారా రుణ సాయాన్ని ఏపీకి అమరావతి కోసం ఇప్పిస్తామని అన్నట్లుగా ఉందని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా బడ్జెట్లో పెట్టే కేటాయింపులు ఆచరణలోకి వచ్చేసరికి ఎన్ని మలుపులు తిరుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా మిగిలినది 7 నెలలు మాత్రమే. కేంద్రం ఉదారంగా ఏపీ రాజధానికి నిధులు ఇవ్వాలని అనుకుంటే మాత్రం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ ఇచ్చే నిధులను 2024 ముగియక ముందే కేటాయిస్తేనే అమరావతి పరుగులు తీసేది. ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్లో చెప్పిన విషయాలు కన్ఫ్యూజన్గానే ఉన్నాయని అంటున్నారు. రుణమా ఆర్థిక సాయమా అన్నది స్పష్టంగా తేలాల్సి ఉందని కూడా మేధావులు అంటున్నారు. Please subscribe Dot News.